వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 70 స్క్వేర్ మీటర్లో 10 మందిని బాజీ జంక్షన్, గోసా జంక్షన్, అడివర్ జంక్షన్, వేపకొండ జంక్షన్, పెందుర్తి జంక్షన్ మొత్తం అక్కడ 520 స్క్వేర్ మీటర్ల నుంచి 80 మందిని వీధి విక్రయదారులని పెట్టడానికి మొత్తంగా జీవీఎంసీ 21 వెండింగ్ జోన్స్ అఫీషియల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు గెజెట్ రిలీజ్ చేసి 10/7/2025ని ఇది ప్రచురించడం జరిగింది. దీనికోసం వీధి విక్రయదారులు సర్వే కూడా చేశారు జీవీఎంసీ అధికారులు. ఇది జీవీఎంసీ అఫీషియల్ రిపోర్ట్ 23/9/2025 రిపోర్ట్, ఇది అధికారిక రిపోర్ట్. ఇది దీంట్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ మొత్తం 51,261 కింద మొత్తం సర్వే చేశారు. దానికి 97.5% సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. 21 వెండింగ్ జోన్స్ ఐడెంటిఫై చేశారు. ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఈ 51,261 మంది స్ట్రీట్ వెండర్స్ సర్వే చేశారో దాంట్లో జీవీఎంసీ అధికారులు కనుగొన్న విషయాలు ఏంటంటే యాక్టివ్గా ప్రజెంట్ వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు 18,041, చనిపోయినటువంటి వాళ్ళు 175. 8 జోన్లు కలిపి చెప్తున్నా, జోన్ల వారీగా నా దగ్గర లెక్కలు ఉన్నాయి. మైగ్రేటెడ్ రూరల్ అంటే గ్రామాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు 14,809 మంది. నాట్ ఏ వెండర్ కానిటువంటి వాళ్ళు 18,249. టోటల్గా 51,274లో ఈ 18,041 మంది ఎవరైతే ప్రజెంట్ వెండింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జీవీఎంసీకి దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కడెక్కడ ఎస్ఎల్ఎఫ్ ఆర్పీలతోని, సిఓలతోని, ఏపీడీలతోని క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రీట్ వెండర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమాచారం తీసుకోవడం, వాళ్ళతోని 200 రూపాయలు రుసుము ఏదైతే ప్రభుత్వానికి కట్టాలో ఆ 200 రుసుము కూడా 6,755 మంది స్ట్రీట్ వెండర్స్ రుసుము కూడా కట్టినట్టు ఇది 23వ తారీఖు ఉన్నటువంటి రిపోర్ట్. ఇది 18,000లో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ 6,755 మంది, సుమారు 16 లక్షల రూపాయలు అనుకుంటా ప్రభుత్వానికి వాళ్ళ హక్కు ప్రకారంగా వ్యాపారాలు చేసుకోవడానికి, వీధి వ్యాపారాలు చేసుకోవడానికి, లైసెన్సులు మంజూరు చేయడానికి వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ఐడి ద్వారాగా వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళకి భద్రత కూడా కల్పించడం ప్రభుత్వాన్ని, జీవీఎంసీది కూడా బాధ్యత కాబట్టి వాళ్ళు భద్రత కల్పించేటువంటి కార్యక్రమం కూడా జరగబోయే ప్రక్రియలో 6,755 మందికి ఇవన్నీ కూడా డబ్బులు కట్టారు. మిగతా వాళ్ళు కూడా కట్టవలసి ఉన్నారు, వాళ్ళు కడతారు. అయితే ఐడి కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానంలో ఒక కేసులో స్టేట్ వైడ్ మొత్తం స్ట్రీట్ వెండర్స్ లైసెన్సులు కొత్తవి జారీ చేయొద్దని చెప్పి నేను వేసిన ఒక కేసులో, ఫుడ్ కోర్ట్ కేసులో ఇంటీరియర్ ఆర్డర్ హైకోర్టు న్యాయమూర్తి వారు ఇచ్చారు కాబట్టి కొత్తగా లైసెన్సులు మంజూరు చేయకుండా మిగతా ప్రక్రియ అంతా జీవీఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏ ఒక్క వీధి వ్యాపారస్తుని విడిచిపెట్టకుండా ఇంకా ఎవరైనా మిగిలింటే మాకు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి కూడా దరఖాస్తులు ఇప్పటికీ కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని చెప్పి ఇది వీధి విక్రయదారుల కోసం కేవలం ఇన్ని దశాబ్దాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు కూడా చేయలేనటువంటి బృహత్తమైనటువంటి ఒక పేదవాడికి, చిరు వ్యాపారస్తుడికి, వాడు దాని మీద ఆధారపడే వాళ్ళ కుటుంబ సభ్యులకి భద్రత కల్పించాలని చెప్పి స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ 2014లో ఏదైతే వచ్చిందో ఆ చట్టాన్ని గౌరవించాలని చెప్పి, అలాగే పిఎం స్వానిధి అనేటువంటి ఒక పథకం కేవలం స్ట్రీట్ వెండర్స్కే ఇస్తారు. ఆ పిఎం స్వానిధి ద్వారాగా ఆర్థికంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం జీవీఎంసీ యూసీడీ అధికారులు, తద్వారా వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేటువంటి కార్యక్రమం కూడా పిఎం స్వానిధిలో కూడా కొన్ని వేల మంది వీధి విక్రయదారులు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు, లోన్లు పొందారు, లోన్లు చెల్లిస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఎన్హాన్స్ అయినాయి. 20,000 తీసుకున్న 40,000, 40,000 తీసుకున్న వాళ్ళకి 50,000. ఇలాగ కేవలం
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వీధి విక్రయదారుల గురించి జీవీఎంసీలు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడా కూడా లేనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా దీంట్లో భాగంగా నేను నా వార్డులో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అనేకమైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి నా వార్డులో ఉన్నటువంటి బడ్డీల్ని, వీధి విక్రయదారులు ఎవరైతే ఉన్నారో తోపుడు బళ్ళు వాళ్ళని అక్కడి నుంచి తీసి సురక్షితమైనటువంటి ఒక మంచి ప్రదేశంలో వ్యాపారం చేయించాలని చెప్పి హైవే కానుకొని ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ ఏరియా సర్వీస్ రోడ్డు కానుకున్నటువంటి, అంటే ప్రజెంట్ ఎమ్మెల్సీ మాధవ్ గారి ఇంటి పక్కన ఉన్నటువంటి రోడ్డు, అక్కడికి తరలించాలని వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళందరూ కన్విన్స్ అవ్వకపోతే వార్డు ప్రజల దృష్ట్యా వార్డు ప్రజలు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా కలిపి ఈ బడ్డీలు అవి తొలగించాలి, ఈ యొక్క దుకాణదారుల్ని ఒక ప్రాంతంలో పెట్టి సురక్షితంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి, వాళ్ళు ఎవరు అన్యాయం కాకూడదు, అలాగని వార్డులో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఆక్రమితులు కాకూడదు అని చెప్పి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం, ఇక్కట్లు పడతా ఉన్నాం. నడిచేటువంటి వెళ్ళేటువంటి గృహిణులు కానీ లేదనంటే ఇంట్లో ఉన్నటువంటి నివాస యోగ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారంటే 29వ తారీఖు 4వ నెల 2024లో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. నేను దాంట్లో ఒక పిటిషనర్ని. దాంట్లో ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు హైకోర్టు వారు. అప్పుడు హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డరు ఏదైతే మీ రిప్రజెంటేషన్స్ ఇచ్చారో వార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాటిని కన్సిడర్ చేసి యాక్షన్ తీసుకోమని హైకోర్టు వారు ఆర్డర్ ఇస్తే, హైకోర్టు వారు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని కంటెంప్ట్ కోర్టు ధిక్కరణ కింద అదే వార్డులో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా పిఠాపురం కాలనీలో ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులు వార్డులో ఉన్నటువంటి వాళ్ళు 29/8/2024 కంటెంప్ట్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కంటెంప్ట్ కేసు వేసిన తర్వాత జీవీఎంసీ అధికారులు నవంబర్ 16వ తారీఖున నా వార్డులో ఉన్నటువంటి 22వ వార్డులో ఉన్నటువంటి మొత్తం బడ్డీలన్నీ కూడా ముందుగా వాళ్ళకి సమాచారం ఇచ్చి అవన్నీ కూడా తొలగించడం జరిగింది. అప్పుడు నా వార్డులో ఉన్న వాళ్ళు కొంతమంది మీడియా సోదరులు సోషల్ మీడియాలోని పొలిటికల్గా పేదవాళ్ళు పొట్టగొట్టేస్తున్నాడు మూర్తి యాదవ్, పేదల పార్టీ దుర్మార్గుడు అని చెప్పి మా పార్టీ కార్యాలయం దగ్గర మంగళగిరి కార్యాలయం దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయించడం, ఇవన్నీ ప్రక్రియ జరుగుతూ ఉంది, ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ప్లేసు ఏదైతే ఎలక్షన్లు ఎన్నికల సమయంలో సార్వత్రిక ఎన్నికల సమయంలోనే అక్కడ మార్చినప్పుడు సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా మా వార్డులో సోమవారపు సంత కూడా అక్కడ మార్చి సొంతంగా లైటింగ్లు అవి పెట్టించాను సొంత డబ్బులతో. ఇప్పటికీ లైటింగ్ కూడా నేను డబ్బులు బాకీ ఉన్నాను, ఇవ్వలేదు కానీ పక్కన పెడితే. అంటే ఎక్కడా కూడా చిరు వ్యాపారస్తుడు ఇబ్బంది పడకూడదు, రోడ్డును పడకూడదు అని చెప్పి వాళ్ళందరూ ఒక ప్రదేశంలో ఉంటే ఒక ఫుడ్ కోర్టు ఎలాగైతే ఇక్కడ అందరూ ఫుడ్ కోర్ట్ ఉందానో లేకపోతే ఒక రైతు బజార్ ఉందానో ఇలాగ అనేకమైనటువంటి ప్రాంతాలకు ఎలాగైతే వెళ్తున్నారు వార్డులోనే ఆమడ దూరంలో ఇవన్నీ పెట్టినప్పుడు అక్కడ ఎవ్వరికి అన్యాయం చేయకుండా నా వార్డులో ఒక మార్కెట్ కూడా రెడీ చేసాం. కొంతమంది మార్కెట్లో కూడా మనం అవకాశాలు ఇచ్చాం, అక్కడ కూడా పెట్టుకోమన్నాం, అది అవ్వలేదు. దాని అలా రాజకీయంగా కొంతమంది వ్యక్తులు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంత వాళ్ళు దాన్ని వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఆ బడ్డీలు తొలగింపు అన్నది జీవీఎంసీ రోడ్డు మార్జిన్స్లోని ప్రజలకు ఇబ్బందికరంగా ఫుట్పాత్ల మీద ఉన్నాయి, అవి తొలగిస్తే ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ జీవన విధానంలోని వాళ్ళ బిడ్డలు కానీ నైట్ డ్యూటీలు చేసి వచ్చేటువంటి ఆడపిల్లలు కానీ ప్రశాంతంగా వెళ్తారు. అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రాత్రిపూట 10:30 దాటిన తర్వాత ఆడపిల్లలు డ్యూటీలు దిగి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుందని అనేకమైన సమస్యల వల్ల అవన్నీ తొలగించి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పటి నుంచి జరిగినటువంటి పోరాటంలో ఇప్పుడు ఆఖరికి వచ్చింది ఫుడ్ కోర్ట్ నైట్ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మీడియా మిత్రులే అనేక సందర్భాల్లో అనేక సార్లు కౌన్సిల్ సభ్యులు డబ్బులకి లాలూచి పడి కార్పొరేటర్లు మేయరు అధికార పార్టీ గత అధికార పార్టీ కావచ్చు ఇప్పుడు అధికార పార్టీ కావచ్చు లాలూచి పడి ఫుడ్ కోర్టును ఆధారంగా లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. వీళ్ళు ఫుడ్ కోర్ట్ అనేది ఒక మాఫియా, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా డబ్బులు అద్దెలకు ఇచ్చుకుంటున్నారని చెప్పి అనేకమైన వార్తలు కథనాలు టీవీల్లోని పేపర్లో అన్నింటి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ కోర్ట్ అంశం అన్నది
మీ అందరికీ కూడా తెలుసు 5/11/2022 మా కౌన్సిల్ ఏర్పడిన వెంటనే ఫుడ్ కోర్ట్ అక్రమాల మీద, ఫుడ్ కోర్టులో ఉన్నటువంటి దుకాణదారుల మీద ఒక కమిటీ నియమించాలని చెప్పి సాక్షాత్తు కౌన్సిల్ డెసిషన్ తీసుకొని అప్పుడున్నటువంటి గౌరవ మేయరు గొలగాని హరివెంకట కుమార్ గారు, వైసీపీ మేయర్ గారు 5/11/2022న ఫుడ్ కోర్ట్ మీద ఒక కమిటీ వేశారు. ఆ రూలింగ్ నెంబర్ 381/2022 ఆ వేసినటువంటి ఆ కమిటీ సభ్యులు మీ అందరికీ కూడా తెలుసు. ఆ కమిటీ సభ్యులు ఎవరు, ఏ పార్టీ చెందినటువంటి వాళ్ళని. ఫుడ్ కోర్ట్ కోసం వేసిన కమిటీ సభ్యులు శ్రీ కట్టమూరి సతీష్ గారు, డిప్యూటీ మేయర్ ఆ రోజు ఇప్పటికీ కూడా, మహమ్మద్ సాదిక్ గారు, సారిపిల్లి గోవింద్ గారు, అల్లు శంకర్రావు గారు, ఉరుకుట్ నారాయణరావు గారు, చెన్నా జానకిరామ్ గారు, నెక్కల లక్ష్మి గారు, గొలగాన్ వీరారావు గారు, గొలగాన్ మంగవేణి గారు, బీసెట్టి వసంతలక్ష్మి గారు, మొత్తం 10 మందితో కూడుకున్నటువంటి కమిటీని 2022లో 11వ నెలలో 5వ తారీఖున సాక్షాత్తు కౌన్సిల్ కమిటీ నియమించింది. గొలగాన్ హరివెంకట కుమార్ గారి నేతృత్వంలో ఈ కమిటీ నియమించారు కౌన్సిల్ సాక్షిగా. వీళ్ళు సరిపోవట్లేదు, మాకు కూడా ఈ కమిటీలో ఇంకా అవకాశం ఇవ్వండి అని చెప్పి 3 సభ్యులు కోరితే శ్రీ ఇమ్రాన్ గారు మహమ్మద్ ఆయన్ని, శ్రీ బొండా జగన్నాథం గారిని, అలాగే శ్రీ పీల లక్ష్మీ సౌజన్య గారిని, వీళ్ళందరినీ కూడా ఫుడ్ కోర్టు సభ్యులుగా మొత్తం 13 మంది సభ్యులు ఫుడ్ కోర్టు గురించి, ఫుడ్ కోర్టులో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి, దానివల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, జీఎంసీ కలుగుతున్న నష్టం గురించి గొలగాని హరివెంకట కుమార్ గారు, వైసీపీ మేయర్ గారు, వైసీపీ డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ఫుడ్ కోర్ట్ గురించి కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన తర్వాత ఆ ఫుడ్ కోర్ట్ కమిటీ తీర్మానం చేసింది. 28/6/2023లో ఫుడ్ కోర్ట్ కమిటీ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కార్పొరేషన్ వారి తీర్మానం కోసం 25/7/2023లో తీర్మానం నంబర్ 635/2023 జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం గౌరవ మేయర్ గొలగాని హరివెంకట కుమార్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క పర్టికులర్ సమావేశంలో చాలా క్లియర్గా ఫుడ్ కోర్ట్ గురించి కమిటీ యొక్క సూచనలు ఏమిచ్చారంటే, టౌన్ ప్లానింగ్ వారిచే ఆ ప్రాంతం తక్షణమే ఖాళీ చేయించడం, చర్యలు చేపట్టడం గురించి, టౌన్ ప్లానింగ్ వారిచే ఆ ప్రాంతం తక్షణమే ఖాళీ చేయించటకు చర్యలు చేపట్టడం గురించి, తదుపరి ఆ ప్రాంతం నందు తిరిగి వ్యాపారం నిర్వహించే నిమిత్తం రీప్లానింగ్ చేయడం గురించి, పట్టణ ప్రణాళిక విభాగానికి అప్పగించడం వరకు, నెక్స్ట్ 3వ పాయింట్ యూసీడీ విభాగం ద్వారా తిరిగి టౌన్ వెండర్స్ ఐడి కార్డులు తయారు చేసి అందివ్వాలని, 4వ పాయింట్ పట్టణ ప్రణాళిక విభాగం వారిచే ప్లానింగ్ చేయబడిన వ్యాపార ప్రాంతాలు మరియు ఆక్షన్ రెవెన్యూ వారి ద్వారా నిర్వహించడం గురించి అని చెప్పి, ఇది సాక్షాత్తు గొలగాని హరివెంకట కుమార్ గారి సంతకం. ఇది ఆవిడ చేసినటువంటి ఆధ్వర్యంలో గౌరవ మేయర్ గారు అప్పుడు తీర్మానం చేసినటువంటి అంశం. ఇది 25/7/2023 ఈ యొక్క తీర్మానం వైసీపీ మేయరు, వైసీపీ కౌన్సిల్ సభ్యులు, వైసీపీ డిప్యూటీ మేయర్ యొక్క ఫుడ్ కోర్టుకి అధ్యక్షత వహించే కమిటీకి తీసేయాలని చెప్పేసి హడావిడి చేశారు వీళ్ళు. 2024 మొన్న మా కౌన్సిల్, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎవరు గౌరవ పీలా శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత, ఇది 26/10/2024 పీలా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ఫుడ్ కోర్ట్ తీర్మానం, అంటే ఆయన ఉండేటప్పుడు కూడా, ఆయన అప్పుడు మేయర్ కాదనుకుంటా, సరే, ఇది తీర్మానం మళ్ళీ 24లో 10వ నెలలో ఫుడ్ కోర్ట్ గురించి క్వశ్చన్ అవర్లో అడిగితే క్వశ్చన్ అవర్లో సమాధానం చెప్పారు. తదుపరి శ్రీ గౌరవ కార్పొరేషన్ సమావేశం తేదీ 24/9/2024 నందు సూచిక 5 ప్రకారం గౌరవ సభ్యులు సదరు విషయంపై 0 అవర్ నందు అంశం నంబర్ 22 నందు చేసిన ప్రస్తావన తీసుకుని చర్యలు తెలపని శ్రీ సెక్రటరీ జీవీఎంసీ వారికి నోట్ ఇవ్వడం జరిగిందని చెప్పి, ఫుడ్ కోర్ట్ మీద ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి జీవీఎంసీ కౌన్సిల్లో పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ముఖ్యంగా వైసీపీ నేతలు తొలగించమని ఏ నిర్ణయం తీసుకున్నారని చెప్పి అధికారులు నిలదీశారు కౌన్సిల్ సాక్షిగా. ఆ యొక్క తీర్మానాన్ని కూడా వీళ్ళు లెక్క చేయటం లేదు. అధికారులు అమలుపరుద్దామనుకున్న రాజకీయ పార్టీ నేతలు, రాజకీయ పార్టీ నేతలు, మా పార్టీ చెందినటువంటి నేతలతో సైతం చెప్తున్నా,
దాన్ని అమలు చేయనివ్వట్లేదు. ఫుడ్ కోర్టు అక్రమాలు వల్ల ప్రభుత్వానికి జీవీఎంసీకి చెడ్డ పేరు వస్తుందని నేను రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. నేను హైకోర్టులో ఫుడ్ కోర్టు మీద కేసు వేయడానికి గల కారణం సాక్షాత్తు 25/2/2025లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను ఒక లేఖ కూడా రాశా. కౌన్సిల్ తీర్మానాన్ని అమలుపరచండి, ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా. అలాంటిది కౌన్సిల్ తీర్మానానికి కూడా వీళ్ళు కట్టుబడి ఉండట్లేదు. కాబట్టి ఏదైతే ఫుడ్ కోర్ట్ అంశాన్ని ఖాళీ చేయాలని దృక్పథంతో మళ్ళీ వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ కౌన్సిల్ తీర్మానం ప్రకారంగా మళ్ళీ వాళ్ళ స్థానాలు కేటాయించాలంటే పారదర్శకంగా జరగాలంటే నిర్ణయాలు అద్భుతంగా తీసుకోవాలనే విధంగా దానికి ఉదాహరణ కూడా చెప్పాం. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఫుడ్ కోర్ట్ నిర్వహించడానికి అక్కడ ఉన్నటువంటి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది. ఇది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రాజమహేంద్రవరం అక్కడ నిర్వహిస్తున్న ఫుడ్ కోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది. అదేవిధంగా జీవీఎంసీకి ఆదాయం రావాలి, పారిశుద్ధ్యం అది పూర్తిగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఫుడ్ కోర్ట్ ధరలు ఉండాలి. ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్ అనేది అద్భుతంగా మనం మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి మేము కోరడం జరిగింది. ఆ ఫుడ్ కోర్ట్ ఖాళీ చేయించిన అవ్వట్లేదని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని హైకోర్టును ఆశ్రయించాను నేను. హైకోర్టులో ఇంకా నిన్న కేసు వాయిదా కూడా అయింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా బీసెంట్ రోడ్డు ఉన్నటువంటి వెండర్స్ కేసు కూడా దానికి అటాచ్ చేశారు హైకోర్టు వారు. దాంట్లోనే స్ట్రీట్ వెండర్స్ ఎవరికి కూడా కొత్త లైసెన్సులు ఇవ్వద్దని చెప్పి స్టే ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ ఫుడ్ కోర్ట్ వ్యవహారం మీద ఏదైతే జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం గౌరవించి చట్ట ప్రకారంగా ఫుడ్ కోర్ట్ని తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని తొలగించారో అక్కడ ఫుడ్ కోర్టులో జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో, అవినీతి ఏదైతే ఉందో ఆ ఫుడ్ కోర్టులో కేవలం కొంతమంది దళారులు రాజకీయ నేతలు బాగుపడతారు తప్ప నిజమైనటువంటి ఆ యొక్క షాపు ఓనర్ ఎవరు కూడా పూర్తి స్థాయిలో లాభాలు సంపాదించలేకపోతున్నాడని చెప్పి ఆ ఫుడ్ కోర్టులో రేట్లు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటాయి. ఒక దోశ 160 రూపాయలు, ఒక కబాబ్ 120 రూపాయలు, బిర్యానీ 300 నుంచి 400 రూపాయలు. రోజువారీ మామూలు అక్కడ రోజువారు మామూలు రౌడీ మామూలు 100 రూపాయలు ఒక్కొక్క దుకాణం దగ్గర ఇచ్చి 36 మందితో స్టార్ట్ అయినటువంటి ఫుడ్ కోర్టు 238 మందితో ఇవాళ నడుస్తా అనధికారికంగా ఉందనంటే రోడ్డుని ఆక్రమించి ప్రధానమైనటువంటి రోడ్డు అది అక్కడి నుంచే తీసి వాళ్ళందరికీ కూడా ఒక ప్రదేశంలో పెట్టి ఫుడ్ కోర్టు ఈ దుకాణదారులందరినీ కూడా అక్కడ కేటాయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. జీవీఎంసీ స్ట్రీట్ లైటు ఏదైతే కరెంట్ ఉందో అక్కడి నుంచి అనధికారికంగా వీళ్ళు ఫుడ్ కోర్టు యొక్క దుకాణదారులు వాడడానికి అక్కడ కొంతమంది దళారులు ప్రతిరోజు దుకాణదారు దగ్గర నుంచి 100 నుంచి 200 రూపాయలు కలెక్ట్ చేస్తున్నటువంటి వైనం. అదే సుమారు 6 లక్షల రూపాయలు నెలకి. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఫుడ్ కోర్ట్ జైల్ రోడ్ అనే ఎల్లో కలర్ స్లిప్తో శానిటేషన్ వాళ్ళు డబ్బులు కట్టాలని చెప్పి 400 రూపాయల రసీదులు కూడా ప్రతి నెల కలెక్ట్ చేశారు అనధికారికంగా. జీవీఎంసీ అధికారులు ఎవరు కూడా 1 రూపాయి కూడా అక్కడ అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఎప్పుడు కూడా అక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర కలెక్ట్ చేసిన సందర్భాలు లేవు. కేవలం కొంతమంది దళారులు వ్యాపారస్తులను బెదిరించి అక్కడ వ్యాపారం చేసుకోవాలంటే వాళ్ళు చెప్పినట్టు వినాలని చెప్పి కొంతమంది కబందాస్తాల్లో ఫుడ్ కోర్ట్ కబ్జా ఉంది కాబట్టి ఫుడ్ కోర్ట్ని ఖాళీ చేయించాలన్నాం. అంతేగాని ఆ వ్యాపారస్తులు పట్టుకొట్టాలనో వాళ్ళని రోడ్లు పడేయాలన్నది కాదు. దానికి అనేకమైన ఒత్తిళ్లు. కౌన్సిల్లో సాక్షాత్తు వార్డు కార్పొరేటర్ 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ వైసీపీ ఆయన కదా, ఎన్నో సందర్భాల్లో కౌన్సిల్లో ప్రతిఘటించాడు. నా ఏరియాలో ఫుడ్ కోర్ట్ని తొలగించండి, పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ సీనియర్ సిటిజన్స్ వాకింగ్కి రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కౌన్సిల్లో సభ్యులందరూ పార్టీలకు అతీతంగా ఫుడ్ కోర్ట్ తీసేయాలని చెప్పి కూడా తీర్మానం చేశారు. మరి ఇంత చేసిన ఫుడ్ కోర్ట్ విషయంలో వైసీపీ నేతలు, దుకాణాలు తొలగించడంలో వైసీపీ నేతలు ఎందుకు రాజకీయం చేస్తా ఉన్నారు? తీర్మానం ప్రతిపాదించింది ఎవరు?
ఫుడ్ కోర్టును తొలగించడానికి కమిటీ వేసింది ఎవరు? కమిటీలో ఉన్న సభ్యులకి చైర్మన్ ఎవరు? మెజారిటీ ఆఫ్ ద 13 సభ్యుల్లో వైసీపీ కార్పొరేటర్లు కాదు అసలు. ఆ ఫుడ్ కోర్టు యొక్క తీర్మానం ఏదైతే చేశారో కమిటీ తీర్మానం, అవన్నీ కూడా ఆ కమిటీ రిమార్క్స్ ఏవైతే రాసిందో అది వైసీపీ కార్పొరేటర్లు కాదా ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరా వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళ కార్పొరేటరే ఫుడ్ కోర్టును తొలగించాలని చెప్పి పదే పదే ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేస్తానని చెప్పి మేయర్ పోడియం ముందర కూర్చొని ఇంత పెద్ద ఎత్తున వైసీపీ నేతలే ఫుడ్ కోర్టు రాబందుల్లాగా వాళ్ళ హయాంలోనే వాళ్ళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో అక్రమంగా పెట్టించిన ఫుడ్ కోర్టు అక్రమ వసూలు పాల్పడతారని చెప్పి పదే పదే లోకం కోడేకొస్తుంటే ప్రభుత్వానికి జీవీఎంసీ కౌన్సిల్ చెడ్డపేరు వస్తుందని చెప్పి ఇవాళ తొలగిస్తే వైసీపీ రాజకీయం ఏం చేస్తా ఉంది? వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ జిల్లా అధ్యక్షులు, వాళ్ళ కార్పొరేటర్లు, వాళ్ళ కోఆర్డినేటర్లు ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడతారు. ఈ అన్యాయానికి గల కారణం, ఈ తీర్మానం గల కారణం, ఈ నిర్ణయానికి గల కారణం మీ హయాంలో మీ మేయరు, మీ కార్పొరేటర్ చేసినటువంటి తీర్మానం మేము అమలు చేస్తున్నాం. మేము అది దుకాణాలు బడ్డీలు తీస్తున్నాం అంటున్నారు. ఇవాళ ఎక్కడెక్కడ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి వీధిలోని బడ్డీలు పెట్టేసి వైసీపీ చోటా నేతలు బడ్డీల ద్వారా దందాలు చేసుకునేటువంటి కార్యక్రమం జరిగింది. ఇదే వైసీపీ ప్రభుత్వంలో పెద్ద రిష్కుడి దగ్గర 54 మంది మత్స్యకారులు బడ్డీలు తీసేశారు. మా వార్డులో ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో ఎప్పటి నుంచో జీవనం సాగిస్తున్నటువంటి బడ్డీలు తీసేశారు. రోడ్డు మీద కూడా లేవు, అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైట్లో ఉన్నాయి. కరక్చెట్పాలెం టెంపుల్ దగ్గర బడ్డీలు తీసేశారు వైసీపీ ప్రభుత్వంలో, సిబిఐ గారు తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో వైజాగ్ వచ్చే ప్రతిసారి చిరు వ్యాపారస్తులు ఎవరు వ్యాపారం చేసుకునే వాళ్ళు మూసేశారు 3 రోజులు. ఏ రోజైనా వైసీపీ నేతలు కానీ కొంతమంది యూనియన్ నాయకులు కానీ స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ అమలుపరచాలని, వెండింగ్ జోన్ కమిటీలు వేయాలని కానీ, వెండింగ్ జోన్ ఐడెంటిఫై చేసి చిరు వ్యాపారస్తులు భద్రత కల్పించాలని కానీ వాళ్ళు వైసీపీ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏ రోజైనా ఒక్కసారి పనైనా చేసిందా? ఇవాళ కోడి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాన్ని అమలు చేయడం, స్ట్రీట్ వెండింగ్ యాక్ట్ 2014లో వచ్చినటువంటి చట్టాన్ని అమలు చేసి చిరు వ్యాపారస్తులకు అండగా 21 వెండింగ్ జోన్లు అధికారికంగా గెజెట్ రిలీజ్ చేశాం. మేము వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తాం. అవి కూడా సరిపోవు. జీవీఎంసీ కమిషనర్ గారు సుమారు 120 పైగా వెండింగ్ జోన్లు ఉండే విధంగా మీరు ప్లాన్ చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెండింగ్ జోన్కి ఉపయోగపడే ప్రాంతమైనా, రైల్వే స్థలాలైనా, స్థలాలు ఏ ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి అయినా మీరు ఐడెంటిఫై చేయండి, ప్రతిపాదించండి, నేను సంబంధిత అధికారులతో మాట్లాడతానని చెప్పి ఇవాళ స్ట్రీట్ వెండర్స్కి బాసటగా నిలిచాలని, వాళ్ళందరికీ ఉపాధి దెబ్బతీయకూడదని సర్వేలు చేపించారు. గౌరవ మేయర్ పీలా శ్రీనివాసరావు గారు, అలాగే గౌరవ కమిషనర్ కేతన్ గార్గ్ గారు, జీవీఎంసీ కౌన్సిల్ కోడి ప్రభుత్వం ఇవాళ దుకాణదారులకి, స్ట్రీట్ వెండర్స్కే కాదు బడ్డీలు తొలగించినటువంటి వాళ్ళ దగ్గర కూడా వివరాలు తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి ఎక్కడికెక్కడ దగ్గర ప్రాంతాల్లో వాళ్ళకి స్ట్రీట్ వెండింగ్ జోన్ ఏదైతే ఉందో దాన్ని కేటాయించాలని చెప్పి ఒక కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో సర్వేలు జరిగినాయి. ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వంలో స్ట్రీట్ వెండింగ్ జోన్ల గురించి కానీ, స్ట్రీట్ వెండింగ్ కమిటీల గురించి కానీ, స్ట్రీట్ వెండర్స్కి బాసగా నిల్చోవాలని కానీ, ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవ్వాలని కానీ ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం చేసిందా? ఇవాళ విశాఖ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ బడ్డీలు అతికించుకున్నటువంటి కొంతమంది దళారులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ ముసుగులో, రాజకీయ పార్టీల ముసుగులో కొంతమంది రాజకీయ బ్రోకర్లు ఎవరైతే ఈ బడ్డీలు కొన్ని దుకాణాలు అతికించుకొని
వాళ్ళు లక్షల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ నానా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. విశాఖ ప్రజల నుంచి అశేష స్పందన వస్తూ ఉంది. నగరాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తున్నామని చెప్పి నగరంలో పూర్తి స్థాయిలో విశాఖను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి కూడా ప్రభుత్వం జీవీఎంసీ కౌన్సిల్ కంకణం కట్టుకుందని చెప్పి ఫుడ్ కోర్ట్ విషయంలో మీ అందరికీ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో ఫుడ్ కోర్టు వ్యాపారం మళ్ళీ ప్రారంభిస్తున్నారు. కానీ ఫుడ్ కోర్టు పెట్టేది మాత్రం అనధికారికంగా రోడ్ల మీద కాదు. ఏదైతే ఫుడ్ కోర్ట్ జైలు రోడ్ దగ్గర నడిచిందో అక్కడ కోత వేట దూరంలో జీవీఎంసీ అధికారులు 3 ప్రదేశాలని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక్కొక్క ప్రదేశంలో ఎంతమంది ఐడెంటిఫై అవుతారో అంతమందికి వాళ్ళందరి దగ్గర వివరాలు తీసుకున్నారు. ఫుడ్ కోర్ట్ వ్యాపారస్తులు ఎవరు కూడా నష్టపోరు. వాళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళు ఇన్నాళ్ళు వ్యాపారం చేసేటువంటి బ్యాంక్ ఫోన్పే స్టేట్మెంట్లు అవన్నీ కూడా జీవీఎంసీ అధికారులు వాళ్ళ ఆధార్ రేషన్ కార్డు వాళ్ళ స్థానికంగా ఎక్కడ ఉంటున్నారు. ఒక కుటుంబానికి ఒక వ్యాపారమే ఉంటుంది. చట్టంలో ఉంది, అది స్ట్రీట్ వెండింగ్ యాక్ట్లో ఉంది. ఒక కుటుంబానికి నాకు 2 పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళకి 2 వ్యాపారాలు, నా భార్యకో వ్యాపారం నాకో వ్యాపారం ఉండడానికి అవ్వదు. ఒక కుటుంబానికి ఆధారపడి బతికేటువంటి చిరు వ్యాపారస్తులకి ఒక దుకాణం ఇచ్చేటువంటి ప్రక్రియ విశాఖ జీవీఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇప్పటికే కొంత పాటు సర్వే కూడా పూర్తయింది. ఫుడ్ కోర్ట్ కూడా అదే సమీపంలో కొద్ది రోజుల్లోనే, నెలల్లో కాదు కొద్ది రోజుల్లోనే ఫుడ్ కోర్ట్ని మళ్ళీ తిరిగి ప్రారంభించి అన్ని మౌలిక సదుపాయాలతో జీవీఎంసీ అధికారులు శానిటేషన్ విభాగం కానీ, వాటర్ కానీ, లేదంటే వాళ్ళకి ఐడి కార్డు లైసెన్సులు కానీ ఒక నామమాత్ర రుసుంతో జీవీఎంసీకి ఆదాయం వచ్చే విధంగా అన్నీ కూడా స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతున్నాయో, వాళ్ళ అభిప్రాయాలు ఏవైతున్నాయో అవన్నీ పరిగణలో తీసుకొని ఫుడ్ కోర్ట్ కూడా తిరిగి ప్రారంభం అవుతూ ఉంటుంది. అంతేగాని రాజకీయంగా బడ్డీలు తొలగింపు విషయం కానీ, ఫుడ్ కోర్ట్ వ్యాపారాలు తొలగించే విషయం కానీ దయచేసి మీరు రాజకీయ విమర్శలు చేయకండి. విశాఖ నగర అభివృద్ధిలో భాగస్వాములు కావండి మీరు అందరూ. విశాఖ ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు నేను చూస్తూ ఉంటా, ప్రతి సోమవారం జీవీఎంసీకి, ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ గ్రీవెన్స్కి అనేకమైన కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. పూర్తి స్థాయిలో ద్వంద్వ వైఖరి వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి, వాళ్ళు మేయర్గా ఉండేటప్పుడు ప్రస్తుత డిప్యూటీ మేయరే అప్పుడు దానికి చైర్మన్, పెద్ద ఎత్తున గత కౌన్సిల్కి ఉన్నటువంటి 4 షాడో మేయర్లు నైట్ ఫుడ్ కోర్టులో ₹1,00,000 దందా చేస్తున్నారని చెప్పి పదే సాక్షాత్తు వాళ్ళ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు కూడా కౌన్సిల్ సాక్షిగా అభియోగం చేశారు. అందుకే వాళ్ళు చేసినటువంటి తీర్మానం ఇవాళ అమలు పరుస్తున్నాం. ఇవాళ వాళ్ళు మేము చేసింది ఏదో తప్పుడు పని మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంతకాలు కానీ, తీర్మానం కానీ గొలగాని హరివెంకట కుమార్ది, అలాగే డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్, అలాగే జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులు 13 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిటీలో లేరని కానీ, మేము తీర్మానం చేయలేదని కానీ, ఈ తీర్మానం వ్యతిరేకించామని కానీ, ఈ తీర్మానం అమలు చేయమని పదే కౌన్సిల్ అడగలేదని చెప్పి బహిరంగంగా మీడియా సమక్షంలో ఎవరైనా చర్చకు రాగలరా? కేవలం వీళ్ళు చేస్తున్నటువంటివి ఆరోపణలు ఏవైతున్నాయో రాజకీయంగా చేసి వీళ్ళు పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు. అంటే వీళ్ళకి వచ్చే ఆదాయం నైట్ ఫుడ్ కోర్ట్ దగ్గర దందా ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అడ్డుకట్టు వేయడం జరిగింది. దుకాణదారులకు మేలు జరగబోతా ఉంది. ఇక్కడ రాజకీయ నాయకులు జోబి కొట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వం రాజకీయ నాయకులు ముసుగులున్నటువంటి రాజకీయ బ్రోకర్లు ఎవరైతే ఈ దుకాణదారుల దగ్గర ప్రతి నెల ₹15,000, ₹20,000 అద్దెలు తీసుకున్నారో వాళ్ళందరూ జోబులు వాళ్ళ ఆదాయానికి గండి కొట్టింది. కొంతమంది కార్లకు ఈఎంఐలు కడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి దళారులు, కొంతమంది నాయకులు మోచేతి నీళ్ళు తాగి వాళ్ళు మెప్పు పొంది వాళ్ళ అండదండలతో అక్కడ నైట్ ఫుడ్ కోర్ట్ని ఏదైతే పేద అమాయక బడుగు బలైన వర్గాలు చెందినటువంటి వ్యాపారస్తుల దగ్గర నుంచి వాళ్ళ రక్తమాంసాలతో సంపాదిస్తున్నటువంటి ఆ కష్టాజితం రెక్కల కష్టంతో సంపాదిస్తున్నటువంటి
ఆ డబ్బులతోని అద్దెలు వసూలు చేస్తూ ఉన్నారు. జీవీఎంసీ ఒక్క రూపాయి తీసుకోలే. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది. కానీ ఒక వ్యక్తిని విమర్శించడానికి అక్కడ ఉన్నటువంటి దుకాణదారులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి. మా దగ్గర నుంచి ఇన్నాళ్ళు అద్దెలు తీసుకున్నారు, వేలకు వేలు. కనీసం ప్రభుత్వం ఇప్పుడైనా సరే మమ్మల్ని కాపాడి రక్షించి మాకు వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక మహిళ రోధిస్తూ ఉంది. కాబట్టి వైసీపీ నేతలు మొత్తం వాళ్ళ దందాలకి, మీకు తెలుసు మద్దిలపాలెం ఏదైతే కృష్ణాగలి రోడ్లో షాడో కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ₹1000 అద్దెలు, శివాజీపార్ రోడ్లో, అలాగే అన్ని రోడ్లలోని కొంతమంది షాడో కార్పొరేటర్ల లెక్క ఉన్నటువంటి చోటా మోటా నాయకులు బడ్డీల రోజువారీ మామూలు వసూలు చేశారు. ఇవాళ ఆ యొక్క బడ్డీ గల యజమానులకి, వీధి వ్యాపారస్తులకి ₹100 కూడా ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ అందరికీ స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, పురపాలక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారి హరీంద్ర ప్రసాద్ గారు, అలాగే జీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారు, వీటిలన్నింటినీ కూడా ఈ ప్రక్రియ విశాఖ నగరం అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఎప్పటి నుంచో తపన పడుతున్నటువంటి మన పోలీస్ కమిషనర్ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో నగరాన్ని సుందరవనంగా మనం తీర్చిదిద్దుకున్నటువంటి కార్యక్రమం, వీధి విక్రయదారు చట్టపరంగా వాళ్ళు వ్యాపారం కార్యక్రమం జరగబోతోంది. వైసీపీ నేతలు వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు పన్నాగాలన్నీ కూడా ఇవాళ చెల్లవు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఉన్నాయి, కాదని చెప్పి వాళ్ళు నిజ నిరూపణ చేయమండి మేము ఆడాడతాం. నేను ఏదైతే దుకాణాలు ఇవాళ తొలగిస్తూ ఉన్నారో ఆ దుకాణాలు తొలగింపులో భాగంగా ముందస్తుగానే 5 రోజుల ముందర ప్రతి ఒక్క దుకాణదారుడికి సచివాలయం సెక్రటరీ అలాగే ఎమ్యూనిటీస్ వాళ్ళు అందరూ కూడా పేరు పేరున వెళ్ళి వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు టైం ఇమ్మన్నారు, టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం ఇచ్చిన దాని ప్రకారంగానే వాళ్ళు సొంతంగా స్వచ్ఛందంగా 90% పైగా బడ్డీలు తొలగించుకున్నారు. మీకు ఒకే ఒక ఉదాహరణ, మీకు నైట్ ఫుడ్ కోర్ట్లోని ఒక్క దుకాణాన్నైనా 238 దుకాణాల్లో ఒక్క దుకాణమైనా ధ్వంసం చేసి వాళ్ళకి జీవీఎంసీ అధికారులు వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నటువంటి ఒక్క దుకాణం పేరు చెప్పండి. మొత్తం అందరూ కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా తీసేసుకొని పట్టుకు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఒక మాట ఒక్క వ్యాపారం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క మిషనరీని వాళ్ళ వాహనాల్లో పట్టుకెళ్ళి భద్రపరుచుకున్నారు. ఏవైతే ఇంకా బడ్డీలు పాతబడిపోయి ఏవైతే అవి రిమూవ్ చేయలేని తీసుకునే పరిస్థితిలో ఉన్నాయో దుకాణదారుడి యాక్సెప్టెన్సీతో వాళ్ళు తొలగించేయండి, మేము తీసుకోలేము, మేము షిఫ్ట్ చేయలేము, దీనికి అయ్యే ఖర్చు ఎక్కువ అని చెప్పి పుచ్చిపోయినటువంటి బడ్డీలకు, స్క్రాప్ అయిపోయినటువంటి ఐరన్ ట్రేకులకు అవి జీవీఎంసీ అధికారులు 10% వాళ్ళు డ్యామేజ్ చేయడం కాదు పూర్తిగా తొలగిస్తూ ఉన్నారు. దుకాణదారులకి యాంపుల్ ఆఫ్ టైం ఇచ్చారు. మీరు ఇవాళ ప్రజెంట్ ప్రక్రియ జరుగుతూ ఉంది. మీరు వెళ్ళి ఏ దుకాణదారుడికి వెళ్ళండి, ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారా లేదనంటే మీకు 5 రోజుల ముందర చెప్పారా అనేది మీ ఏ దుకాణదారు దగ్గర వెళ్ళండి. ఖచ్చితంగా ఒక మాట ఫినిష్ అవ్వండి. ఇప్పుడు సార్ దుకాణదారులందరికీ కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పలానా రోజాడు మేము తీస్తాము, మేము అధికారులు అందరూ వచ్చని చెప్పిన తర్వాతే తీయడం జరిగింది. నైట్ ఫుడ్ కోర్ట్ కేసు ఏదైతే ఉందో కౌన్సిల్ తీర్మానాన్ని అమలుపరచమని కాకినాడ రాజమండ్రిలో ఉన్నటువంటి విధంగా కార్పొరేషన్కి ఆదాయం ఏ విధంగా సమకూరుస్తున్నారో ఆ విధంగా సమకూర్చాలి జీవీఎంసీకి అని అక్రమార్కులు మీడియేటర్ల చేతిలో ₹1,00,000 నెలకి ₹30,00,000 మామూలు వసూలు చేస్తూ ఉన్నారు నైట్ ఫుడ్ కోర్టు. దాన్ని ఖచ్చితంగా తీయాలని చెప్పి నేను కేసు వేయడం జరిగింది. ఆ కేసుతో పాటు బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి దుకాణదారుల కేసు కూడా ట్యాగ్ చేశారు. అప్పటికే ఉన్నటువంటి కేసుని నా కేసుతో రాష్ట్ర వ్యాప్తంగా వీధి విక్రయదారులు ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో చట్టాన్ని అమలు చేయాలని చెప్పి హైకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎండ్యూడీకి ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగానే స్ట్రీట్ వెండింగ్ జోన్ కమిటీలు, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, టౌన్ వెండింగ్ జోన్లు, దుకాణదారుల ఎన్యూమరేషన్, ఎవరైతే వెండర్స్ ఉన్నారో వెండర్స్ ఎన్యూమరేషన్ జరగడం, వాళ్ళు అప్లికేషన్ ఫీజులు కట్టించుకోవడం, ఇవన్నీ కూడా ఒక మంచి ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది మంచికి నాందిది. ఖచ్చితంగా వాళ్ళకి యొక్క వ్యాపార భద్రత కోసం జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ మనందరం కూడా అభినందించాల్సిన అవసరం.
కార్పొరేటర్లు కానీ లేకపోతే ఇతర అధికారులు యంత్రాంగం కానీ వాళ్ళు కూడా కుమ్మక్క అయిపోయారు అనుకోవచ్చా? 100 షాపులు పెరిగాయి. ఇప్పుడు చెప్తాను సార్ మీరు అడిగి సార్ మీరు సమాధానం చెప్తాను, విజయసాయి రెడ్డి గురించి చెప్పొద్దు. మీరు మాట్లాడతాను, సమాధానం చెప్తాను. ఇప్పుడు ఎవరైతే ఆ ఫుడ్ కోర్ట్ వ్యవహారము ఏ ప్రజాప్రతినిధి దగ్గర ఉందో ఆ ప్రజాప్రతినిధి ఫుడ్ కోర్ట్ గురించి కమిటీ వేసేటప్పుడు మా పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధి అప్పుడు కౌన్సిల్లో ఒక సభ్యుడు, అప్పుడు ఆ ఫుడ్ కోర్ట్ ప్రారంభించినప్పుడు కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డితో పాటు మీరు అన్నట్టు అప్పుడు 160 షాపులు ఉంటే 150 130 ఉంటే తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత షాపులు పెరిగాయన్నమాట వాస్తవం. దానికి మా ప్రజాప్రతినిధి దగ్గర ఉన్నటువంటి ఒక రాజకీయ బ్రోకర్ కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి ముసుగున్నటువంటి రాజకీయ బ్రోకర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ప్రోద్బలంతోనే అవన్నీ పెరిగినాయి. వాళ్ళే దందా చేస్తున్నారు, వాళ్ళు దందా చేస్తున్నారని చెప్పి ఇది ఇంకా మేము కౌన్సిల్లో పోరాడలేమని చెప్పి నేను కోర్టులో హైకోర్టులో కేసు వేశాను. పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఆ ప్రజాప్రతినిధికి కానీ చెడ్డ పేరు రాకూడదని చెప్పి ఎవరైతే ఆ యొక్క ఫుడ్ కోర్ట్లో అద్దెలు చెల్లిస్తున్నారో వాళ్ళు ఉసూరుమని బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇవాళ భారం లేకుండా, వాళ్ళు బెదిరింపులకు పాల్పడకుండా వాళ్ళ వ్యాపారాలు భద్రత కల్పించాలనే ఇవాళ నేను ఫుడ్ కోర్ట్ విషయంలో చాలా సీరియస్గా మేము న్యాయ పోరాటం చేయాలి, ప్రభుత్వ అధికారులకి అండగా నిలవాలి, ప్రభుత్వ అధికారులతో పని చేయించాలంటే రాజకీయ నాయకులు జోక్యం ఈ యొక్క తొలగొంపుల విషయంలో ఉండకూడదని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు పార్టీలు ఏవైనా కానీ ఎవరు కార్లకి ఎవరు ఈఎంఐలు కడతారో, ఎవరు నెలవారీ మామూలు వసూలు చేస్తారో, ఎవరు రౌడీ షీటర్లో నన్నేం చేస్తారో నాకు బోల్డెన్ బెదిరింపులు కాల్సి వచ్చినాయి. గత ఏడాది నుంచి నేను బడ్డీల మీద ఈ స్ట్రీట్ వెండర్స్కి లైవ్లీహుడ్ ప్రొటెక్షన్ చేయాలని చెప్పి చట్టాన్ని అమలు చేయాలనే దాని మీద అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కౌన్సిల్లో మాట్లాడడం అన్నీ చేశాం. నాకు బోల్డెన్ బెదిరింపులు వస్తున్నాయి. నేను చావుకు భయపడే వ్యక్తిని కాదు, రౌడీ స్టేట్లకి రౌడీలకి ప్రజాప్రతినిధులు బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు. పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడికి న్యాయబద్ధంగా వాడి కష్టంలో వాడు రెక్కల కష్టంతో తెల్లవారి నుంచి రాత్రివారు చేసుకున్న వ్యాపారం వాళ్ళు సవ్యంగా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి కుటుంబాన్ని పోషించుకోవాలి. రాజకీయ బ్రోకర్లను లేకపోతే ఎవడో కొంతమంది యూనియన్ల పేరు చెప్పి అక్కడ యూనియన్లు ఏర్పాటు చేయడం, వ్యాపారం పెట్టాలంటే 5 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు, ఆ ప్లేస్ను వేరే మళ్ళీ మార్చాలంటే 10 లక్షల రూపాయలు, ఈ విధంగా చేయటం అన్నది వ్యాపారస్తులు నష్టపోతూ ఉన్నారు, కొంతమంది అద్దెలకు ఇచ్చేసుకున్నారు. ఇవన్నీ కూడా తొలగించాలి, పూర్తి స్థాయిలో నగరాల్లోని మార్పు రావాలి, నిజమైనటువంటి వ్యాపారస్తులే అక్కడ వ్యాపారం చేయాలి. అందుకనే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ మొత్తం తీసుకుంటున్నారు అధికారులు, ఎవరో వ్యాపారం చేస్తారని చెప్పి. మీ అందరూ ఒకటి గమనించాలి సార్, మీరు ఒకసారి కాన్సన్ట్రేషను, రిపోర్టర్ గారు మీరు కాన్సన్ట్రేషన్. వీధి వ్యాపారస్తులు అంటే బడ్డీలు పెట్టుకున్న వాళ్ళు కాదు. బడ్డీలు అన్నవి ఫుట్పాత్ల ఎంక్రోచ్మెంట్లు, డ్రైన్స్ ఎంక్రోచ్మెంట్లు, రోడ్డు ఎంక్రోచ్మెంట్లు బడ్డీలు. వీధి విక్రయదారుడు చట్టంలో ఏముందో తెలుసండి, 2004 వెండర్ అనేది పుష్కాట్ని వాడు తీసుకొచ్చి వ్యాపారం చేసుకుంటాడు దుకాణదారుడు. మళ్ళీ దుకాణం అయిపోయిన వెంటనే ఆ యొక్క పుష్కాట్ పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటాడు. పుష్కాట్ అక్కడ ఉంచాలని కాదండి, వాళ్ళకి ఎక్కడైతే వెండింగ్ జోన్లు అఫీషియల్గా డిక్లేర్ చేయాలంటే అక్కడ స్థానిక, ఇప్పుడు మీ వీధిలో వెండింగ్ జోన్ డిక్లేర్ చేయాలంటే పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయాలి జీవీఎంసీ అధికారులు. మీ అందరి అభిప్రాయం తెలుసుకోవాలి, మీ అందరి అభిప్రాయంతో వెండింగ్ జోన్ అఫీషియల్గా గెజెట్ రిలీజ్ చేయాలి. మీ ఎవరి యొక్క ఆమోదం లేకపోయినా మెజారిటీ సభ్యులు ఆ వీధిలో ఆమోదం లేకపోతే వెండింగ్ జోన్ డిక్లేర్ చేయడానికి అవ్వదు, చట్టంలో అది ఉంది. అది పుష్కార్ట్స్ ఏవైతే ఉన్నాయో పుష్కార్ట్స్ వాళ్ళు పట్టుకెళ్ళిపోవాలి. ఇక్కడ పుష్కార్ట్ కాదు, డైరెక్ట్గా బడ్డీలు, ఐరన్ దుకాణాలు, మొత్తం బళ్ళు, మొబైల్ ఫుడ్ కోర్ట్స్ పెట్టేసి రోడ్లని నాశనం చేస్తారు, డ్రైన్స్ నాశనం చేస్తారు, 100 కోట్ల రూపాయలతో కడుతున్నటువంటి ఫుట్పాత్లు మొత్తం సర్వనాశనం చేస్తారు. మనం దేనికి మన నిధులు వెచ్చిస్తున్నాం? మన నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మన ఫుట్పాత్లని మన రోడ్లని మనం అభివృద్ధి చేసుకోవాలని చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ వ్యాపారస్తులు ఎవరు ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇక్కడ మళ్ళీ ఒక మాట అండి, గత కౌన్సిల్ తీర్మానం చేసింది కాకుండా వైసీపీ మేయర్గా ఉన్నటువంటి గొలగాని హరివెంకట కుమార్ గారు హయాంలో ఏదైతే కౌన్సిల్ తీర్మానం చేసింది కాకుండా ఇప్పుడు గౌరవ మేయర్ పీలా శ్రీనివాస గారు వచ్చిన తర్వాత కూడా కౌన్సిల్ తీర్మానం చేసి కౌన్సిల్లో చర్చించి క్వశ్చన్ అవర్లు అడిగి ఫుడ్ కోర్టు తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు 2 కౌన్సిల్లోని. దీంట్లో భిన్నాభిప్రాయం లేదు, ఏకాభిప్రాయమే.